నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు దరు ఎల్ఎన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 11% ఇవ్వాల్సిన చోట 9% కేటాయించడం అనేది కొంత పూర్తి స్థాయి వర్గీకరణ కాదు ఇది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి తెలుసుకుందాం. అన్న, ఏదైతే 11% రావాల్సిన చోట 9% వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను కొంతమంది ఇంటెలెక్చువల్స్ కొంతమంది మాట్లాడుతూ ఇది 9% ఎట్లా అవుతుంది, 9% మాదిగలకు ఇచ్చి మాదిగ ఉపకులాలకు 1% ఇచ్చారు కదా, 10% అవుతుంది కదా అనేది వాళ్ళ పాయింట్. మీరేం చెప్పదలుచు? 1% మాదిగ ఉపకులాలకు కాదు అది ఇచ్చింది, పంబాల వాళ్ళు మాల ఉపకులాలు మాలలోనే ఉన్నారు వాళ్ళు. ఆ 1% పంబాల ఇలా గంట చక్రపాణి గారి కమ్యూనిటీ పంబాల కమ్యూనిటీలో 1% రిజర్వేషన్ లో పంబాల కమ్యూనిటీని వేశారు. గంట చక్రపాణి గారు మాలనే తప్ప మాదిగ కాదు. మాదిగ ఉపకులం ఎట్లయితారు వాళ్ళు? అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో అంశము, ఎవరన్నా మాకు సంపూర్ణంగా మాకు అమలైంది మాకు వస్తుంది అనుకుంటే కనుక మరి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిన మందకృష్ణ గారు తప్ప 2% ఇంకా తగ్గింది, జనాభా దామాషా ప్రకారం రావాల్సినంత రాలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత వర్గీకరణ ఆమోదం, కేబినెట్ ఆమోదం తెలియజేసిన తర్వాత ఆ లెక్కలు బయటకు రాగానే ఇమీడియట్ తెల్లారే ప్రెస్ మీట్ పెట్టారు కదా, అట్లాంటి మందకృష్ణ గారు తప్ప. కాబట్టి నాకైతే నమ్మకం ఉన్నది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేటాయిస్తారన్నటువంటి నమ్మకం ఉన్నది. ఇలా ఏమంటారు దాన్ని, అల్పసంతృప్తిగా మీద నెరవేరింది అని చెప్పేసి అంటే అది మన వరకు, మనం ఎదిగిన కుటుంబాల వరకు మనం బాగానే ఉంటాం కావచ్చు, కానీ కింది స్థాయి దాకా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఇప్పుడిప్పుడే రిజర్వేషన్ ఫలాలు అనుభవించబోయే మాదిగ సామాజిక వర్గం, రేపు రాబోయే బిడ్డలు, రాబోయే తరాలు వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆ 2%, ఆ 2% కూడా ఇస్తే వర్గీకరణ సంపూర్ణత అయితే అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఒకటంటే ఈ వర్గీకరణ ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేసిరో ఇప్పుడు అసెంబ్లీలో, దీనికి సంబంధించి అంటే మాలలు కూడా కొంత చెప్తా ఉన్నారు, మాకు 5% కేటాయించడం కూడా మీకు అన్యాయం అవుతా ఉంది ఈ వర్గీకరణ వల్ల అనేది కూడా వాళ్ళు లేవనెత్తుతున్న పాయింట్ ఇది. మరి దీనికి ఏం చెప్తారు? అంటే వాళ్ళ ఉద్దేశమే వర్గీకరణకు వ్యతిరేకం కదా. వాళ్ళు 5, 7, 8 ఎంతనన్నీ వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. అసలు వర్గీకరణే వ్యతిరేకమే, ఈ మూల సూత్రానికే వ్యతిరేకులు కదా. కాబట్టి ఇలా అది పక్కన పెడితే వర్గీకరణ అనే ఒక ప్రతిపాదన జనాభా దామాషా ప్రకారం పంచుకుందామనేది. మీరెంతో మీకు అంత, ఇప్పుడు మేమే కొట్లాడతాం, మాల సామాజిక వర్గం ఎంత ఉందో అంత వాళ్ళకి కేటాయించాల్సిందే అంటున్నాం. మేము వాళ్ళు ఎంత ఉన్నారు అంత ఇవ్వమంటున్నాం, అంతే. మేము ఎంత ఉన్నారో మాకు అంత ఇవ్వమంటున్నాం. అక్కడ పంచాయతీ ఉందా? ఇండైరెక్ట్ మెలికేస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే గత మొన్నటి వరకు యాక్సెప్ట్ చేయలేదన్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ దీని వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్. అడ్డుకునే శక్తులు ఎప్పటికైనా ఏదో ఒక దాన్ని సాకులు పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇలా అడ్డుకునే ఆ అభిప్రాయాన్నే వాళ్ళు ఆ మైండ్ సెట్ నుంచి తీసేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా అయిపోయింది కదా, మీరు అడ్డుకునే పరిస్థితి లేదు, జరిగింది, ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ జరిగినాక కూడా మళ్ళీ ఏదో సాకులు చెప్తూ మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పేసి పరిస్థితి తీసుకొస్తారు. ఆ 1% రిజర్వేషన్ కూడా ఇలా 3 కేటగిరీలు చేయడం, 3 కేటగిరీలు ఎట్లా చేస్తారు, 4 కేటగిరీలు చేస్తే ఇంకా బాగుంటుండే. ఇలా నేత కాని సామాజిక వర్గం ఉంది మాల సామాజిక వర్గంలో, మరి వాళ్ళు 1,00,000 పై చిలుకున్నటువంటి సామాజిక వర్గం. ఇదే వివేక వెంకటస్వామి గారు వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ఇంత జనాభా ఉంది, వారికి ప్రత్యేక కమిషన్ వేయాలని చెప్పిన వాళ్ళు. ప్రత్యేక కమిషన్ కు ఒక అవకాశం ఉంటది, రిజర్వేషన్ కు అవకాశం ఉంటదా? వాళ్ళని ఉమ్మడి రిజర్వేషన్ లో కుదిస్తే వాళ్ళు ఎట్లా అన్యాయం అయిపోరు? వాళ్ళే ఇలా మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి నేనేమంటా అంటే ప్రభుత్వము అందరికీ న్యాయం చేయాలి. నేను నాకే న్యాయం చేయమంటలేను, అందరికీ న్యాయం చేయాలి. అందరికీ న్యాయం చేసే దిశగా ఇలా ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షలను కూడా దృష్టిలో పెట్టుకొని కమిషన్ కు వర్గీకరణ ఇట్లా చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చింది కదా, మరి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే. అట్లా కాకుండా 3 కేటగిరీలు చేసి 9 మాదిగ సామాజిక వర్గం ఉపకులాలకని, 5 మాల ఉపకులాలకని, మళ్ళీ 1 తీసుకుపోయి కూడా మళ్ళీ మాల ఉపకులాలను దాంట్లో వేసి దాంట్లో కూడా లబ్ధి పొందిన కులాలని దాంట్లో వేయడం ద్వారా అనాదిగా నష్టపోయిన జాతులకు మరింత నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు మొన్నటి దాకా మనం వర్గీకరణ చెయ్యాలి అనే మన పాయింట్ లో మళ్ళీ సడన్ గా మళ్ళీ ఇది వర్గీకరణ జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం మందకృష్ణ చేస్తున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. తప్పు వర్గీకరణ అంటే ఎక్కడన్నా అంటాడా? చేసిరు, ఏను వెళ్ళింది తోక ఎక్కింది, తోకెందుకు మాకు వెళ్ళనియరని చెప్పేసి అంటా ఉన్నాడు. అది తప్పెట్లయితుంది? మా జనాభా దామాషా ప్రకారం మాకు వర్గీకరణ చేయమని చెప్తున్నావు నువ్వు. మాకు ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం జరుగుతప్పుడు మాకు 9 మాకు 8 అని కూడా లెక్కలు పెట్టి చెప్పిండా? మా జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయండి అని చెప్పి డిమాండ్ చేసిండు. వర్గీకరణ జరిగిన తర్వాత ఎందుకు అడ్డుకుంటాడు నాకు అర్థం కాదు. వర్గీకరణ కోసమే పుట్టిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ గారు, ఆయన వర్గీకరణ అడ్డుకుంటాడా? వర్గీకరణ చేస్తున్నట్టే చేస్తూ అసంపూర్తిగా ఉండొద్దని చెప్పేసినటువంటి భావన
మందకృష్ణ గారిది. అన్న ఇప్పుడు ఈ వర్గీకరణ అనేది చదువుకుని ఉద్యోగాల కోసం మనం ఈ వర్గీకరణ కోసం మాట్లాడుతా ఉన్నాం. మరి తర్వాత మళ్ళీ రాజ్యాధికారం కోసం కొట్లాడే పరిస్థితి వస్తుందా ఎస్సీలకి? ఏమో జరగవచ్చు, చూద్దాం భవిష్యత్తులో. ఎందుకంటే జనాభా సమస్య ప్రకారము ఇలా బీసీ లెక్కలు తేలుస్తా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే 42% వాళ్ళకు రేపు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామంటున్నారు. మాదిగ జనాభా అంటున్నప్పుడు, లేదా దళిత సమాజం అంతా ఎదిగిన జనాభా ఉన్నప్పుడు వీరి జనాభాకు తగ్గట్టుగా పోస్టులు రావాల్సిందే కదా. రేపు రాజకీయంగా కూడా సరే, ఇప్పటికీ రాజకీయంగా రిజర్వేషన్ ఉన్నాయి, రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అవి సరిపోకుండా మళ్ళీ పెంచాల్సి వస్తుందేమో కదా. కాబట్టి విద్యా ఉద్యోగాలనే కాదు, భవిష్యత్తులో రాజకీయంలో కూడా రావచ్చు అని చెప్పేసి. మన సర్వే ప్రకారం మీరు చెప్పండి, అంటే ఎస్సీలు తక్కువ ఉన్నారని చూపిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది మన సర్వే రిపోర్ట్ ప్రకారం 2020. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళు సర్వే రిపోర్ట్లు కూడా సక్రమంగా కొంత మేము అసలు కౌంట్ చేయడమే వదిలేసామని అన్నారు. ఆ పర్సంటేజ్ కూడా కౌంట్ చేస్తే బాగుంటుండే కదా. మేము వదిలేసామంటే దానికి సాగు చెప్పి హైదరాబాద్ వాళ్ళు బయటికి రారు, వీళ్ళు లెక్కలు చెప్పారు అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పారు? గణాంకాలు తీసుకునే ఎన్యూమరేటర్లు ఇలా గ్రామీణ స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ లో కూడా ప్రతి గడప తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అది అట్లా కాకుండా సంపూర్తిగా ప్రభుత్వము తలుసుకుంటే ఒక్క నిమిషం పని ఏదైనా కానీ ప్రభుత్వం ఆ దిశగా ఉండాలని చెప్పేసి మా రేవంత్ అన్న, మా ప్రజా ప్రభుత్వం ఆ దిశగా కొనసాగుతుందని చెప్పేసి, తప్పులుంటే కూడా బరాబరి సవరిస్తారు, ఆ దిశగా ముందుకెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ.